హాయ్ మై డియర్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మో ఇవేం ఫీజులు భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు అయితే భారీగా ఫీజులు అయితే పెంచబోతున్నాయి. తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణలో భారీగా ఫీజులు అయితే పెంచబోతున్నాయి. దీనికి సంబంధించిన కథనం అయితే రావంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఇవి తెలుసుకోండి. ఎందుకంటే ఎన్నెన్ని ఫీజులు మరి పెంచబోతున్నారు. అమ్మో ఇవేమి ఇంజనీరింగ్ ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనపై సర్కారేమో బెంబేలు ఎత్తుంది. వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు చూస్తే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అవి పెంచామనుకో మరి గవర్నమెంట్కి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాళ్ళకు ఒక భయము. మరి కన్వీనర్ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. గవర్నమెంట్కి మరి కాలేజీ యాజమాన్యాలకు మధ్య డిస్కషన్ అయితే ఎప్పుడైతే వారు జరుగుతుంది. మరి ఒత్తిడికి తలగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం వాస్తవ పరిస్థితులపై అధ్యయనాన్ని కమిటీ వేసి యోచన. దీనికి ఒక కమిటీ అయితే వేసే అవకాశం అయితే ఉంది. మరి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపై ప్రభుత్వం మల్లగొలాలు పడుతుంది. ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటే కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక అందించడంతో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన పడుతున్నట్టు సమాచారం. ప్రైవేట్ కాలేజీ ప్రతిపాదించిన కాలేజీ ఫీజుల వివరాలను ఇటీవల రాష్ట్ర ఫీజులు నియంత్రణ మండలి ఎఫ్ఆర్సి మరి ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని ఒకటి ఉంది, ప్రభుత్వాన్ని పంపింది. 2 రోజుల క్రితమే ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సర్కారు ఆమోదం పొందితే ఎఫ్ఆర్సి ఫీజులు ఖరారు చేసి వీలుందని. అయితే కాలేజీ ప్రతిపాదించిన ఫీజులపై ప్రభుత్వం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. మరి ఫీజులు భారీగా ఉండటం గమనించిన ప్రభుత్వం కాలేజీలు కోరుతున్నట్టుగా ఫీజులు పెంచితే ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫీజుల విషయంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలిపాయి. ఇది స్టూడెంట్స్ మరి భారీగా అయితే మరి ఫీజులు అయితే కొంతవరకు పెంచు. సపోజ్ వాళ్ళు రూపాయి అడిగారు అనుకో, వీళ్ళు 75 పైసలని పెంచాలి, తప్పదు. ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొద్దిగా మరి మీరు కూడా కొద్దిగా రెడీగా ఉండండి. తర్వాత లాస్ట్ మినిట్లో ఎక్కువ వ్యయంతో ఆడిట్ రిపోర్ట్లు. ఇంజనీరింగ్ ఫీజులను ఎఫ్ఆర్సి ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి సమీక్షిస్తుంది. చివరిసారిగా 22లో కొత్త ఫీజులను ఖరారు చేశాయి. 22, 23, 24, 25 విద్యా సంవత్సరానికి అంటే లాస్ట్ ఇయర్ వర్తిస్తాయి. 25, 26, 27, 28 విద్యా సంవత్సరం కోసం కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 157 ఇంజనీరింగ్ కాలేజీ కొత్త ఫీజులపై 175, 157 ఇచ్చాయంట. గత 3 ఏళ్లుగా కాలేజీల్లో ప్రవేశపెడుతున్న కొత్త కోర్సులు, మౌలిక వసతుల కల్పన, ఇతర ఖర్చులతో కూడిన ఆడిట్ రిపోర్టులు సమర్పించాయి. వీటిని ఎఫ్ఆర్సి సూచించిన ఆడిట్ బృందాలు కొన్ని నెలలుగా అధ్యయనం చేశాయి. ఎందుకంటే ప్రతి కాలేజీ కూడా మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఫ్యాకల్టీకి ఎంత జీతాలు ఇస్తున్నాము, మెయింటెనెన్స్కి ఎంత ఖర్చులు అవుతుంది, ల్యాబ్లకి ఎంత ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్ ఇచ్చారంట. మరి వాళ్ళకి దాని ప్రకారము వీళ్ళు పెంచాలన్నమాట. తర్వాత వీడియోకి చెప్పాలి. మందులో వెల్లడైన అంశాలతో పాటు ఆధారంగా ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయి. 22 వరకు అంతకుముందు ఫీజులపై గరిష్టంగా 10% పెంచుకునే అవకాశం కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలేజీ ప్రతిపాదనలు ఊహించిన స్థాయిలో గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయంట కాలేజీ వాళ్ళకి కూడా. కరోనా తర్వాత పెద్దగా ఫీజులు పెంచలేదని, 22 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ సహా 10 కోర్సులు తీసుకొచ్చామని, దీనికి ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, ఈ మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీకి కానీ, మరి ఫ్యాకల్టీకి కానీ పెద్దగా శాలరీస్ ఇవ్వటం లేదు. వీళ్ళు కూడా ఒకవేళకి 25-30 కంటే ఇవ్వట్ల. ఫీజులు పెంచాల్సింది. దాదాపు అన్ని కాలేజీలు పెద్ద ఎత్తున ఫీజుల పెంపు ప్రతిపాదన చేశాయి. 52% నుంచి 84% ఫీజుల పెంపును కోరుతున్నాయి. కన్వీనర్ కోటా ఫీజు పెరిగితే బి కేటగిరీ ఫీజులు మరింత పెంచుకోవచ్చని కాలేజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో 1,50,000 నుంచి వార్షిక ఫీజు 73 కాలేజీలు 1,50,000 ఫీజు ఉన్న కాలేజీలు 2.2. అంటే వీటిల్లో సిబిఐటి వస్తుంది, వాసవి వస్తుంది, విఎన్ఆర్ వస్తుంది, బివి రాజు ఇవన్నీ వస్తాయి. గోకరాజు, రంగరాజు, సివిఆర్ కాలేజీ, వర్ధమానం అన్నీ వచ్చేస్తాయి. ఫీజుల పెంపును ప్రతిపాదించాయి. 33 కాలేజీలో ప్రస్తుతం 1,00,000 లోపే ఫీజు ఉంది. దీనికి రెట్టింపు చేయాలని కొన్ని కాలేజీల్లో 1,00,000 లోపే ఉందంట. దీన్ని 1,50,000 వరకు చేయాలని చూస్తున్నారు. కొంచెం భోజిరెడ్డి కానీ దీన్ని రెట్టింపు చేయాలని ఎఫ్ఆర్సీ ముందు ప్రతిపాదించారు. టాప్ 10 కాలేజీలు తమ ఫీజులను 2.5 లక్షలకు పెంచాలని కోరుతున్నాయి. టాప్ 10 కాలేజీలు అంటే సిబిఐటి కానీ, తర్వాత వాసవి కానీ, విఎన్ఆర్ కానీ, విజ్ఞాన్ కానీ, కేఎంఐటి ఇవన్నీ, బివి రాజు ఇవన్నీ దాని కింద వస్తాయి. సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారంట. తెలంగాణ సిఎస్ నేతృత్వంలో
కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఫీజులపై వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారులకు అప్పగించినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీల నుంచి ప్రైవేట్ కాలేజీల కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తుంది. ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ ఫీజులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుందని చెప్తున్నారు. అది స్టూడెంట్స్ మరి కొద్దిగా అయితే ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉంది. మరి కొంచెం ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్, మెంటర్షిప్ అంతా స్టార్ట్ అవుతుందమ్మా. సేమ్ మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ టాప్ 10, టాప్ 20 కాలేజీలు హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింది. ఇప్పుడు మెంటర్షిప్ ఇప్పుడు ఏం అవసరం లేదు, కానీ ఇంకా టైం ఉంది. మనకి ఎంసెట్ అయిపోవాలి, తర్వాత కాలేజీలో మీరు ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఎంసెట్ స్టూడెంట్స్ ఉంటారో. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.